వెల్కమ్ టు కేబిఆర్ కన్స్ట్రక్షన్ అండి. అందరికి కూడా ముందుగా శుభోదయం. అందరికీ మరొకసారి మా ఛానల్ తరపున ధన్యవాదములు. అలాగే మన కేబిఆర్ కన్స్ట్రక్షన్ నుంచి మీకు లేటెస్ట్గా ఒక 4 ఈస్ట్లు అయితే వచ్చాయండి. ఇంకా మనం కన్స్ట్రక్షన్ అనేది ప్రారంభోత్సవం అయితే చేస్తాం. స్టార్టింగ్ కూడా మేబీ రేపు నుంచి స్టార్ట్ అవ్వచ్చండి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ అంటే మాకు ఇంత నుంచి ఇంత కావాలి అనుకుంటే ఆ రకంగా కట్టడానికి అయితే ఓకే. అయితే ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి మనకి సరిపల్లి అండి. మన వైజాగ్ టు అరకు రోడ్ అండి. మనం చూడొచ్చు. వాటర్ వరల్డ్ ఆపోజిట్ లొకేషన్ అండి. మనకి చూస్తున్నాం కదా, అది వాటర్ వరల్డ్ ఆపోజిట్ లొకేషన్ అండి. మనకి వైజాగ్ నుంచి అరకు వెళ్ళే రోడ్లోను మనకి లెఫ్ట్ సైడ్ రోడ్ అండి. ఇదైతే మనకి ఇది 40 ఫీట్ రోడ్. ఇది యాక్చువల్గా ఇది ఇప్పుడు మనం ఉండేది. దీని నుంచి ఇక్కడి నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఒక 120 మీటర్లు 150 మీటర్లు వస్తుందండి. అంత మించి అయితే రాదు మనకి. ఈ యొక్క సైటు చాలా దగ్గర రోడ్డుకు కూడా. మనకి ఇక్కడ అన్ని వెసులుబాటుదనం ఉన్నాయి. తర్వాత స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా, లేదా ట్రావెల్స్ అయినా సరే, లేదా మనకి షాపింగ్ మాల్ అయినా సరే, తర్వాత మల్టీప్లెక్స్ థియేటర్స్ అయినా సరే మనకి దగ్గరలో ఇప్పుడు అంతా అందుబాటులో ఉన్నాయండి. అలాగే ఈ యొక్క లొకేషన్ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం సైడ్ దగ్గరికి వెళ్దామండి. సైడ్ దగ్గర మీకు ఆ డైమెన్షన్స్, తర్వాత మీ ఇచ్చే డైమెన్షన్స్లోనూ మీకు రేటు ఏ విధంగా అనేది ఉంటుందనేది మీకైతే చెప్పడం జరుగుతుంది. అది కూడా ఛానల్ బట్టి మన కస్టమర్లందరూ కూడా ఈస్ట్ కావాలనేసి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందువల్ల మీకైతే ముందుగానే వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోండి. ఎందుకంటే ఈస్ట్ అనేది రేర్ అండి, దొరకబోయి అవి కాస్ట్ కూడా ఎక్కువ పడుతున్నాయండి. అది కూడా మీకు తెలిసిన విషయం. ఎందుకంటే కస్టమర్లందరూ కూడా ఈస్ట్లే కావాలంటారు కాబట్టి ఈస్ట్లు రేరుగా ఉంటానే మనకి దొరికే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క వీడియోలో చూసి అందరూ కూడా ఈ యొక్క మన ఏదైతే ఈస్ట్లు మనం ఇప్పుడు చెప్తానో అవి ఎవరైతే ఆ పేరు బాగా బట్టి వాళ్ళకి నప్పుతాయి అనేది వాళ్ళు వినియోగించుకోవచ్చు. రోడ్డు దగ్గర కాబట్టి మనకి చాలా అందుబాటులో అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం సైట్ అయితే చూద్దాం. అయితే మనకి 40 ఫీట్ రోడ్ నుంచి మనకి అటాచ్డ్ 20 ఫీట్ రోడ్లు అండి. మీకు ముందే చెప్తాను. అంతా కూడా చాలా నీట్గా ఏ బ్యాంక్ అయినా సరే మనకి లోన్లు అవుతాయి. లోన్లు కూడా మేము చేస్తామండి. తప్పకుండా మీకు ఇప్పుడు సైట్ విజిటింగ్ అయితే మీకు చూపిస్తాం వీడియోలోను. రండి, సైట్ దగ్గరికి వెళ్తున్నామండి. చాలా దగ్గర మనకి ఈ సైట్ కూడా. మనం వెళ్ళేది అంతా 40 ఫీట్ రోడ్ అండి. ఆల్రెడీ బీటీ రోడ్డు. కాకపోతే ఏంటంటే మనకి అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఏంటంటే హెవీ వెహికల్స్ వస్తాయండి లోడ్లతోని. మనకు సిమెంట్ కానీ, లేకపోతే క్రంకర్ కానీ, తర్వాత మనకి బ్రిక్ కానీ, ఇసుక లారీలు కానీ అన్నీ కూడా మనకి హెవీ లోడ్లు వెళ్ళినందువల్ల ఈ రోడ్డు అయితే మనం కొద్దిగా డ్యామేజ్ ఉంటుందండి. తర్వాత ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇది అనేది పూర్తిగా జరుగుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ 40 ఫీట్ రోడ్ నుంచి అలాగా ఆ 20 ఫీట్ రోడ్ అండి. మనకి కనబడిని బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అది నార్త్ వైపు అండి. అలా ఆ రోడ్ నుంచి మనకి అలా ఈస్ట్ వైపు అంటే మనకు ఆపోజిట్ మనకు కనబడిని అవి మీకు చూపెడతాను. తప్పకుండా చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు కారులో వచ్చామండి. ఈ వే నుంచి చాలా దగ్గరగా మనకు కనబడుతుంది వాటర్ వరల్డ్. అది మన వైజాగ్ టు అరకు రోడ్డు. మనకి ఉత్తరాంధ్రలోనే మోస్ట్ పెద్దదండి వాటర్ వరల్డ్. అలాగే మనకి ఆ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ రైట్ అండి. ఇది మనం చూడొచ్చు. ఇందాక చెప్పినట్టుగా మనకి ఇది 20 ఫీట్ రోడ్ అండి. ఈ 20 ఫీట్ రోడ్ నుంచి మనం వేయండి. ఇది అయితే మనకి ఏంటంటే ఇది అంత కన్స్ట్రక్షన్ ఆల్రెడీ జరుగుతుందండి. కొందరు ఆల్రెడీ స్టేజ్లో కూడా ఉన్నారు. అయితే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు హెవీ వెహికల్స్ అనేవి
ఎక్కువగా వెళ్ళటమే జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇది రోడ్ ఫామ్ చేసినవి కూడా దెబ్బతుంది. మనం తర్వాత మళ్ళీ ఫుల్ ఫిజిడ్గా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళీ మనం వీటిని పూర్తి చేయడం అయితే గ్రావెల్తో చేయడం అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు మన యొక్క కన్స్ట్రక్షన్ ఎక్కడైతే మనం తీసుకుంటున్నాం మొత్తం ఉంది అంతా టోటల్ అంతా కన్స్ట్రక్షన్ చూడవచ్చు. ఆల్రెడీ అంత లివింగ్ లేదు. మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంకా మన పడింది మనకి. ఇవి ఈస్ట్ అండి, చూడవచ్చు. ఈ వాటర్ కొద్దిగా మనకి ఇదైన తర్వాత మనం చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఎక్కడైతే చూస్తున్నామో కార్నర్, ఇది నార్త్ సౌత్ ఈస్ట్ కార్నర్ అండి. ఇక్కడి నుంచి మనకి 4 బిట్లు అయితే మనం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మేము తీసుకున్న డైమెన్షన్స్ ప్రకారంగా అయితే మనకి మినిమం బడ్జెట్లో ఉండాలనేసి మనం ప్లాన్ చేస్తాను. అలాగైతే మనకి దీని డైమెన్షన్స్ వచ్చేసి ఈ రోడ్డు విత్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా అంతే ఒక 23.75 అండి, అంత ఇంచుమించుగా 24 అడుగులు వెడల్పిది. అలాగే లోతు వచ్చేసి 50 అడుగుల 6 అంగుళాలండి. ఈ డైమెన్షన్స్లో మనకి 134 గజాలు అయితే ఈస్ట్ ఫేసింగ్ బిట్ అయితే మనకి అందుబాటులో మన కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ కన్స్ట్రక్షన్ కూడా మన కేబీఆర్ ఛానల్లో మీరు ఛానల్ బట్టి మాకు ఫాలోవర్స్ మీరు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది మా క్వాలిటీ గురించి మనం ప్రతిరోజు చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనం మెటీరియలిస్ట్ కూడా యూట్యూబ్లో పెట్టాం. అలాగే ఏ బిల్డింగ్ అయినా సరే మనం కోలం గోతుల నుంచి కన్స్ట్రక్షన్ పూర్తయిపోయి పెయింటింగ్ వర్క్ కూడా టోటల్గా మనం అన్నీ కూడా మా ఛానల్లో అప్లోడింగ్ చేస్తాము. పిన్ టు పిన్ అనండి, రాడ్లు కానీ, శాండ్ కానీ, ఇటుక్ కానీ, లేకపోతే ట్యాప్లు కానీ, కబోర్డ్స్ కానీ, తర్వాత ఎలక్ట్రికల్ కానీ, లేకపోతే బోర్కి వేసిన పైపు కానీ, బోర్కి వేసిన మోటార్ కానీ, టోటల్ అన్నీ నెంబర్ 1 క్వాలిటీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ఆల్రెడీ అంతకుముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్రెడీ అవి చూపెట్టడం కూడా మీకు చేసిన వర్క్ కూడా. అలాగే ఇవి కూడా మన కన్స్ట్రక్షన్ అలాగే ఉంటుందండి, క్వాలిటీగా ఉంటుంది. క్వాలిటీలో అయితే రాజీ ఉండదండి. మనకి ఈ 134 గజాలు సైట్లో మనం అయితే కింద సెల్లారు మీదనే 2 BHK వస్తుందండి. విశాలం కూడా ఉంటుంది, బాగుంటుంది. మన ఈ బిల్డింగ్లో బాల్కనీలు కూడా ఉంటాయండి, అవి కూడా కొద్దిగా విశాలం కూడా ఉండొచ్చు తప్పకుండా. ఎందుకంటే ప్రతి బిల్డింగ్కి మనం బాల్కనీ అయితే ఇవ్వడం కొన్నిట్లో జరుగుతుంది, 2+ ఫ్లాట్లకి. కానీ ఇప్పుడు ఇండివిజువల్ హౌసెస్ కూడా బాల్కనీ ఇచ్చే ప్రయత్నం పూర్తిగా చేస్తున్నామండి. బాల్కనీ తప్పనిసరిగా ఉంటాయి. అలాగే ఫ్రంట్ మనం అనేది బాల్కనీ అనేది ప్రతి బిల్డింగ్కి ఉన్నదే. మనం ఈ యొక్క ఒక్కొక్క 134 గజాల్లో కట్టిన బిల్డింగు కింద సెల్లారు మేదన బిల్డింగ్ అండి. మనకి దీని ధర వచ్చేసి 85 లక్షల రూపాయలుగా మీకు ధర అయితే నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈస్ట్ అనేది రేర్ అండి, ఈస్ట్ అనేది దొరకవు. ఎందుకంటే మీ కస్టమర్లు కూడా ప్రతి ఒక్కరూ ఈస్టే కావాలి అంటారు. కాబట్టి మాకు ఈస్ట్ బిట్లు వచ్చి కూడా చాలా కాస్ట్తో వచ్చాయండి. అందులో మనకి ఏంటంటే ఈ మెయిన్ రోడ్డు చాలా దగ్గర, మనకి ఆ వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి, చాలా దగ్గర మనకి 120 మీటర్ల దూరం. మనకు అందులోనూ జూమ్ చేసి పెట్టండి, అది భాష్యం అండి. మీకు ఆ తాడి చెట్లు ఉన్నాయి కదా, ఆ బ్యాక్ సైడ్ ఉండేది భాష్యం. మన విశాఖపట్నంకి టోటల్గా హాస్టల్ అండి ఇది, మనకి బాయ్స్ హాస్టల్ టోటల్ అందరికీ. అలాగే మనకి అందుబాటులో ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ ఉంటాయండి. వెహికల్స్ కానీ, లేకపోతే ట్రావెల్స్ కానీ, లేకపోతే అంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మనకి రైల్వే స్టేషన్ కానీ, అలాగే మనకి ఎయిర్పోర్ట్ కానీ, అంతా రేడియేషన్ అంతా కలుపుకొని మ్యాక్సిమం ఎయిర్పోర్ట్కి అయితే ఒక 15 కిలోమీటర్ల లోపేనండి. మన రైల్వే స్టేషన్ అయితే మనకి మ్యాక్సిమం ఒక 18 నుంచి 20 కిలోమీటర్లు వస్తుంది. అదే మన లోకల్ రైల్వే స్టేషన్ ఉన్నాయండి మనకి, అవి కూడా మెయిన్ పెద్ద కూడా వెహికల్స్ పెద్ద ట్రైన్లు కూడా అవుతాయండి మనకి. అంతే ఎక్స్ప్రెస్లు అవుతాయండి. అది మనకి కొత్త వలస ఉంది, మనకి పెందుతు ఉన్నదండి. మన కొత్త వలస అయితే 6 కిలోమీటర్లు అండి, పెందుతు అయితే 2 కిలోమీటర్లు. మన అన్నింటిలో కూడా అందుబాటులోనే
నిత్యవసర సరుకులు కొనుక్కోవడం కూడా చాలా దగ్గరగా ఉన్నాయండి. ఈ యొక్క ఫ్లాట్లో ఈ యొక్క మన హోమ్ ఫ్లాట్ రావడం, మనం కట్టడం కూడా మ్యాక్సిమం మీ గురించి ప్రత్యేకంగా ముందుగానే కన్స్ట్రక్షన్ చేయకముందే మీకు పెడతామండి. మా డైమెన్షన్స్లో అయితే 85 లక్షలు పడుతుంది. లేదు మాకు రిక్వైర్మెంట్ కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే దాని ప్రకారంగా మేము రేట్ అనేది మీకు ఎస్టిమేషన్ అనేది చెప్తామండి. అలాగే మీరు తప్పకుండా ఎర్లీగా మమ్మల్ని అప్రోచ్మెంట్ అవ్వాలండి. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ విజిటింగ్ కూడా జరుగుతున్నాయి. మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఇంత దగ్గరలో రోడ్డు దగ్గరలో మనకైతే దొరకవు. ఇవి మనకి చాలా ఏంటంటే ఈస్ట్లు కావాలనుకున్న వాళ్ళకి చాలా లక్కీ అని చెప్పుకోవచ్చండి. అలాగే మా యొక్క ఛానల్ని మీరు తప్పకుండా చూసి ఈ యొక్క వీడియోని మీకు కానీ, మీ బంధువులకు కానీ, మీ కొలీగ్స్ కానీ మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే మా వ్యాపారంలో మీ వంతు భాగస్వాములు అవ్వండి. ఏమి లేదండి, మా యొక్క కేబీఆర్ యూట్యూబ్ ఛానల్ 999ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికి కూడా చెప్పండి. అలాగే మనకి మన బెల్ ఐకాన్ బటన్ నొక్కితే తప్పకుండా ఇప్పుడు ఈ యొక్క లేటెస్ట్ వీడియోలు ఏదైతే ఉందో అది మీకు మీ యొక్క నోటిఫికేషన్ ద్వారా మీకు రావడమే జరుగుతుంది. అలాగే అందులోనూ మనకి ఇదివరకు మనం ఇప్పుడు రొటీన్గా చెప్తున్నాయే, మనకి యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్, బిజినెస్ వాట్సాప్ ఉంది, అన్నీ ఉన్నాయండి. అన్నీ వినియోగించుకోండి. తప్పకుండా మీరు ఒకసారి మా కేబీఆర్ కన్స్ట్రక్షన్ తరఫు నుంచి అందరూ కూడా ధన్యవాదాలు అండి. జై హింద్ అండి.